ఈ వాక్యములో ఉన్న సుగుణం ఏంటంటే నిన్ను కడగటం, శుద్ధి చేయటం, బండలను బద్దలు కొట్టినట్లుగా వాక్యము నీ హృదయాన్ని బద్దలు కొట్టడానికి నీ హృదయము ఇవ్వనప్పుడు నీ లైఫ్ అలాగే ఉండిపోతుంది. ఇక్కడే నీ ఆవేశమా, నీ సొంత ఆలోచనలా, దేవుని వాక్యమా? ఆవేశానికి ఆలోచనలకి చోటిస్తావా, దేవునికి చోటిస్తావా? నీ ఆవేశానికి చోటిస్తే నీలో వాక్యం రివర్స్ అయిపోతుంది. నీ ఆవేశమే నిన్ను పరిపాలిస్తుంది. నీ ఆవేశము దేవుని వాక్యాన్ని అడ్డగిస్తుంది. నిర్ణయము నీ చేతిలోనే ఉంది. దేవుని కార్యము నీలో జరగాలి అంటే నీ నీవు దేవుని వాక్యానికి చోటిచ్చే బిడ్డగా ఉండాలి. నీ ఆవేశాన్ని నువ్వు అణుచుకోవాలి, నీ ఆలోచనల్ని అణుచుకోవాలి.